అంటే అంతే కాదండి, జీవితం అంటే అంతేనా? సో జీవితం అంటే చాలా విస్తృతమైన పరిధి గలదు దానికి, జీవితానికి. లైఫ్ ఇట్ హ్యాస్ ఎ వైడ్ అండ్ ప్రొఫౌండ్ రెల్మ్. అది చాలా విస్తృతమైన పరిధి దానికి గలదు. విస్తృతమైన లేక విస్తృతి, అదంతా జీవితమే. ఆ జీవితంలో మనం ఒక చిన్న భాగముగా ఉన్నాము. ఆ లైఫ్ యూనివర్సల్. అది కేవలము నీకు నాకు చెంది, నీ ఉద్యోగం నా ఉద్యోగం, నీ కొడుకులు నా కొడుకులు, నీ బ్యాంక్ అకౌంట్ నా బ్యాంక్ అకౌంట్, అక్కడితో సరిపడిపోయేది కాదు. అది చాలా విస్తృతమైనది. పక్షులు కూడా లైఫే, చెట్లు లైఫ్, ప్రకృతి అంతా కూడా లైఫ్ యొక్క మహిమ. మనం లైఫ్ యొక్క వ్యాపకత్వమును మనం విస్మరించినాము. లైఫ్ అంటే ఇగో ఇదే లైఫ్, ఈ దేహంతో మమేకమై నేను నా ఇల్లు నా వాకిలి అనేటువంటి దానికి మనం ఫిక్స్ అయిపోయి ఉన్నాము. కేవలము బ్రతుకు తెరువు కోసం బ్రతుకుతున్నాడు అన్నట్టుగా, వాడికి జీవిక గలదే తప్ప జీవితమును ఎరుగడు అన్నాడు ఓ కవి. జీవిక అంటే బ్రతుకు తెరువు ఉంది, కానీ జీవితం అంటే ఏమిటో తెలియదు. అలాగంటే దుస్థితిలో మనుష్యులు బతుకుతూ ఉంటారు. లైఫ్, వాట్ ఈజ్ ది పాయింట్ ఆఫ్ లైఫ్, అది మిస్ అయిపోతారు. వాట్ ఈజ్ ది పాయింట్ ఆఫ్ లైఫ్? గెట్ ఎ సర్టిఫికేట్, గెట్ ఎ జాబ్, గెట్ మ్యారీడ్, అండ్ దెన్ ఎ ఫ్యూ చిల్డ్రన్, అండ్ దెన్ రాట్ లైక్ మెషిన్స్. తర్వాత పెద్ద వయస్సు వచ్చేటప్పటికి ఒక అన్హ్యాపీ సైకిల్లో పడిపోతారు. పెద్ద వయస్సులో మీకు ఉత్సాహంగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది కనపడతారు. అమెరికాలో ఉన్నా అంతే, ఇక్కడ ఉన్నా అంతే, ఏవో భారాలు మోసుకుంటూ బతుకుతూ ఉంటారు. బాడీ కూడా సహకరించదు. బాడీకి ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులను కూడా భూతద్దంలో వాటిని మ్యాగ్నిఫై చేసుకుని డాక్టర్ల చుట్టూ, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ దాంట్లో పడిపోతారు, ఆ ప్రవాహంలో పడిపోతారు. దాంతో లైఫ్ అంటే ఏమిటి అదే అసలు పాయింట్ మిస్ అయిపోతారు. సో మనకి జాబు బ్యాంక్ అకౌంటు, ఇల్లు వాకిలి, పిల్లలతో దాంతో సరిపెట్టేసుకున్నాం తప్ప వి మిస్ ది పాయింట్ ఆఫ్ లైఫ్. అది చాలా దురదృష్టకరమైన విషయము. తర్వాత పక్షులు, పువ్వులు, చెట్లు, చేమలు, ఆకాశము, అంతరిక్షము, ఆకాశము, వినీలమైన ఆకాశము, అలాగా కోట్ల మైళ్ళ లోతుగా అనంత ఆకాశము, అదంతా కూడా లైఫ్లో భాగమే. అదంతా కూడా ఆ హిరణ్య గర్భముని యొక్క స్వరూపం. అదంతా మేఘములు, మెరుపులు, గర్జనలు, వర్షము, మొక్కలు, గడ్డి, ఇదంతా లైఫ్. ఇదంతా మిస్ అయిపోతాం మనం. సో లైఫ్ అంటే ఉద్యోగస్తులు మాత్రమే లైఫ్ కాదు, పేదవాళ్ళు, ధనవంతులు, వాళ్ళు కూడా లైఫ్లో భాగమే. ధనవంతులు వేసి వేషాలు కూడా లైఫ్లో భాగమే. వాళ్ళు ఏవేవో వేషాలు వేస్తూ ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు, ఆస్తి తగాదాలతో తల్లకిందులైపోతూ ఉంటారు ధనవంతులు. వాళ్ళకి అదే పని, ఇంకా వేరే పని ఏమీ లేదు, ఆస్తి తగాదాలే పని. దాంతో తల్లకిందులైపోతూ ఉంటారు. సో ఇక్కడో ఫ్లాట్ ఉంది, అక్కడో ఫ్లాట్ ఉంది, అక్కడో ఫ్లాట్ ఉంది. వీళ్ళు ఇప్పుడు కొడుకు కూతురు ఉన్నారు, 3 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిని ఎలాగా, ఈ ఫ్లాట్ని ఓ ముక్క చేసి ఇవ్వలేరు కదా. దీనికోసం కొట్టేసుకుని చంపేసుకుని కోర్టులకు వెళ్ళిపోయి మర్డర్లు కూడా చేసేసుకుంటారు. పీపుల్ ఆర్ క్రేజీ. దేర్ ఫార్ ది హోల్ పాయింట్ ఆఫ్ లైఫ్ మిస్ అయిపోతారు. సో కాబట్టి లైఫ్లో మనకున్న ఉద్వేగములు, కోపాలు, తాపాలు, బెంగలు, భయాలు, ఇవన్నీ కూడా లైఫ్లో భాగమే. లైఫ్ యొక్క విస్తృతమైన పరిధిని మనం అర్థం చేసుకోవాలి. మనకుండే బెంగ ఉంటుంది, అది కూడా లైఫ్లో భాగమే. సో కాబట్టి కేవలము లైఫ్, జీవితం యొక్క ఒక మూల, ఒక కోణము అర్థం చేసుకుని దాన్నే పర్స్యూ చేసి దాంతోటే ముగించటము చాలా దురదృష్టకరము.
లైక్ లైఫ్ అంటే జాబు ఉద్యోగము ఇల్లు వాకిలి అదే లైఫ్ కాదు. ఎలాగైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామినేషన్ కాదు. ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామినేషన్ అన్నట్టుగా అయిపోయింది. మొన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మామూలుగా పరీక్షలు వస్తూ ఉంటాయి, రిజల్ట్స్ వస్తాయి. అది బాణాసంచా కాలుస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వస్తే బాణాసంచా ఊరేగింపు ఈ పిల్లలందరూ. అంటే ఆ పర్టికులర్ కార్పొరేట్ కాలేజీ, ఇంటర్ కాలేజీ కూడా కార్పొరేట్ కాలేజీ. ఆ కార్పొరేట్ కాలేజీలో చాలామంది విద్యార్థులు పాస్ అయినారు, వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి. కాబట్టి ఆ కార్పొరేట్ కాలేజీ వాళ్ళు బాణాసంచా తెప్పించి వీళ్ళందరి చేత ఊరేగింపు చేయిస్తున్నారు. ఎందుకని? ఇంకా రాబోయే నెలలో వచ్చి జనం చేరడం కోసం. అప్పుడు అనిపించింది ఎడ్యుకేషన్ ఈజ్ ఎగ్జామినేషన్. ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామినేషనే, మార్కులు అదే. ఆ ధోరణి మీకు సమాజంలో కనపడుతోంది. దాంతో పీపుల్ ఆర్ లిటరేట్ బట్ నాట్ దే గెట్ లిటరసీ బట్ నాట్ ఎడ్యుకేషన్. అలాగే మనం కూడా ఉద్యోగాలు చేస్తుంది తప్ప లైఫ్ అంటే ఏమిటో తెలియకుండా అయిపోతుంది. అంటే పోనీ దాంట్లో తప్పే ఉందంటే అందరూ చేసి పనే కదా, తప్పే ఉంది అని మీరు అనద్దు. ఎందుకంటే అందరూ చేసి పనే అయినప్పటికీ, అంటే ఏవో పరీక్షలు పాస్ అవ్వడం, ఉద్యోగం సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఆ తర్వాత ఇంకా మెషిన్స్ లాగా యాంత్రికంగా బతికేస్తూ ఉండడము అందరూ చేసే పనే అయినప్పటికీ దానిలో ఉన్న మహాదోషం ఏమంటే మనము భయగ్రస్తులమైపోతాం. భయంతో బతుకుతూ ఉంటాం. భయము, బెంగ. లైఫ్ అంటే భయం, చావంటే భయం. ఆ విధంగా తయారవుతాం. కాబట్టి వాట్ ఈజ్ లైఫ్ అన్నది అర్థం చేసుకోవాలి. ఒక చెట్టు, ఒక పువ్వు, ఒక పిల్లవాడు, ఒక పక్షి, ఇవన్నీ కూడా లైఫే. అగో కోకిల కూర్చుంది, అది కూడా లైఫే. ఈ వేడి, ఆ తర్వాత వచ్చే చల్లదనము, ఆ తర్వాత వచ్చే వర్షము, ఆల్ ఆఫ్ దట్ ఈజ్ లైఫ్. అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్. దాంట్లో మనందరము భాగము. ఆ కూసే కోకిల కూడా మన స్వరూపమే, మనకంటే భిన్నంగా ఏమీ లేదు. అది కూడా నేనే, ఆ ధ్వని కూడా నేనే, ఆ జీవితము, ఆ ప్రాణశక్తి కూడా నేనే, సర్వము నేనే అనే ఆ విధంగా లైఫ్ని దర్శించటము అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఓకే. కాబట్టి ఆకాశంలో మేఘాలు వచ్చాయి, గర్జిస్తున్నాయి, తర్వాత వర్షిస్తున్నాయి. ఆ వర్షాజలము అంటే ఆకాశం నుంచి పడే నీరు స్వచ్ఛమైన నీరు, దాన్ని ఏ ప్యూరిఫికేషను అక్కర్లేదు. మీరు ఆ నీరుని పట్టుకోగలిగితే డైరెక్ట్గా దాన్ని తాగేయచ్చు. దాంట్లో మినరల్స్ ఉంటాయి. మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయని మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే స్పార్క్స్ ఉన్నప్పుడు ఆ స్పార్క్స్ వల్ల నైట్రోజన్ బ్రేక్ అవుతుంది, ఆక్సిజన్ బ్రేక్ అవుతుంది, హైడ్రోజన్ బ్రేక్ అవుతుంది. కాబట్టి నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా దాంట్లో జనరేట్ అవుతాయి. తర్వాత నేల మీద పడిన వెంటనే నేల మీద మినరల్స్ ఉంటాయి, సోడియం, పొటాషియం ఇలాంటివి ఉంటాయి. వాటితో అవి కలుస్తాయి. సోడియం నైట్రేట్ వర్షజలంలో ఆ విధంగానే భూమిలోకి వస్తుంది. ఆ నైట్రోజన్ని ఫిక్స్ చేసుకుంటాయి మొక్కల వ్రేళ్ళు. నైట్రోజన్ ఫిక్సేషన్ అని ఒక ప్రాసెస్ ఉన్నది. ఇంతకుముందు ఒకసారి అన్నాను. అంటే వాతావరణంలో ఉండే నైట్రోజన్ని ఆహారానికి ఉపయోగపడే విధంగా మొక్కలు వినియోగించుకోవడం, దాని పేరే నైట్రోజన్ ఫిక్సేషన్. అది వర్షజలముల ద్వారా అవుతూ ఉంటుంది. నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది చాలా గొప్ప ప్రాసెస్. ప్రకృతిలో అది అవుతూ ఉంటుంది. సో ప్రకృతిలో అవుతున్న నైట్రోజన్ ఫిక్సేషన్ మనకి చాలకపోతే మనం అమ్మోనియా ఎరువు వేయాల్సి ఉంటుంది. అమ్మోనియా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చింది. ఆ నైట్రోజను, హైడ్రోజను ఒక కెటలిస్ట్ సందర్భంలో అమ్మోనియా తయారైతే అమ్మోనియా నుంచి అమ్మోనియం నైట్రేటు, అది యూరియా. సో ఇవన్నీ కూడా ఆ విధంగా ప్రకృతి నుంచి వచ్చినవే. ఇవన్నీ కూడా మెథడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్ అని ఆర్టిఫిషియల్గా మనం చేస్తూ ఉంటాం నైట్రోజన్ ఫిక్సేషన్ అని. కానీ వర్షం పడినప్పుడు నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతూ ఉంటుంది, న్యాచురల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతూ ఉంటుంది. కాబట్టి అదంతా కూడా లైఫ్లో భాగం. అది ఆ నైట్రోజన్ ఫిక్సేషన్ అవ్వబట్టే పంటలు పండుతాయి. పంటలు పండితే మనం తిని జీవిస్తూ ఉంటాము. ఆల్ ఆఫ్ దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ యూనివర్సల్ లైఫ్. దీన్ని ఉపాసన అంటారు. ఇప్పుడు నేను చెప్తున్న దాని పేరే
ఉపాసన. సో ఆ పడే వర్షజలము అది అమృతము, సుధ. తర్వాత ఆ మేఘము చాలా లోతుగా ఉంటుంది. మేఘం అంటే ఊరికే ఏదో అలా పలచగా ఉండదు, చాలా లోతుగా ఉంటుంది, వెరీ డీప్ ఉంటుంది. అంటే మేఘమును మీరు కనుక ఒక గీత కొట్టి గీస్తే ఇట్ ఆక్యుపైస్ సమ్ స్క్వేర్ మైల్స్ వాల్యూమ్ను ఆక్యుపై చేస్తుంది. దానికి డెప్త్ అంతటి డెప్త్ ఉంటుంది ఆ మేఘానికి. మేఘము కానీ మేఘము యొక్క సముదాయము కానీ, ఒక మేఘము కాదు, అనేక మేఘముల యొక్క గుంపు. సో ఆ మేఘము నిండా నీరు ఉంటుంది, అది అమృతం, అది చాలా లోతుగా ఉంటుంది. తటి చతుర్దిక్షు భాతి, 4 దిక్కులా కూడా ఈ మెరుపు అద్భుతంగా ప్రకాశిస్తోంది. కాబట్టి ఇది లైఫ్ అంటే, ఇది కూడా లైఫ్లో భాగం. లైఫ్ అంటే ఏమిటి? ఇది కూడా లైఫ్. కానీ మీరు లైఫ్ అంటే ఏమిటి అని బిజినెస్ మ్యాన్ అని అడిగారు అనుకోండి, వస్తువులను అమ్ముటయే లైఫ్ అని చెప్తాడు. వాట్ ఈజ్ ది లైఫ్? టు సెల్ థింగ్స్, అదే లైఫ్ అని చెప్తాడు. డబ్బు సంపాదించుట, అది లైఫ్ అని చెప్తాడు. ఎందుకంటే ఉదయం లేచింది మొదలుకుని రాత్రి పడుకునేదాకా బిజినెస్ మ్యాన్కి తెలిసిన లైఫ్ అదే, దట్ ఈజ్ ది లైఫ్. తర్వాత యాంబిషియస్ పీపుల్ ఉంటారు. అంటే మేము ఇంత డబ్బు సంపాదించాలి, అంత పొజిషన్ సంపాదించాలి అని యాంబిషియస్ పీపుల్ ఉంటారు. వాళ్ళని లైఫ్ అంటే ఏమిటని అడిగారు అనుకోండి, మాకున్న కోరికలను తీర్చుకున్నటే లైఫ్. పొజిషన్, పవర్, దాన్ని సంపాదించటమే లైఫ్. ఒక ఆర్గనైజేషన్కి నేను అధ్యక్షుడిగా, అధిపతిగా ఉండాలి, దట్ ఈజ్ మై లైఫ్ అని అనుకుంటారు. తర్వాత చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ కోరికలకు, వాళ్ళ కండిషనింగ్కి తగ్గట్టుగా పెద్ద యాక్టివిటీని ఒకదాన్ని తయారు చేసుకుంటారు. తయారు చేసుకుని అది లైఫ్ అంటారు. దట్ ఈజ్ లైఫ్. సో నాకు తెలిసి ఒక ఆయన, ఈ ఉల్లిపాయలు ఉంటాయి చూడండి, ఉల్లిపాయలు 2 రకములు. నీరుల్లిపాయలు, పెద్దవి, చిన్నవి. చిన్న నీరుల్లిపాయలు పెద్దవి యూస్లెస్, రోడ్డు మీదకి అమ్మకానికి వస్తాయి, పెద్ద ఇంపార్టెంట్ కాదు. చిన్నవి వాటికి ఏదో స్పెషాలిటీ ఉంది, అవి వాటికి సమ్ స్పెషాలిటీ ఈజ్ దేర్. ఐఎమ్ అమేజ్డ్. పెద్ద ఉల్లిపాయల కంటే చిన్న ఉల్లిపాయలలో రుచి ఎక్కువ ఉన్నది, వాటి ఖరీదు ఎక్కువ, వాటి వల్ల ఆఖరికి ఈ షాంపూలో కూడా వాడతారు. లుక్ ఎట్ దాట్. చిన్నవి, పెద్దవి వాడరు. పెద్దవి మామూలుగా మనకి ఉల్లిపాయ పకోడీలకి వాడతారు, ఇంక దేనికి వాడరు. ఈ చిన్న ఉల్లిపాయలు. కాబట్టి అతని ప్రాజెక్ట్ ఏమిటంటే చిన్న ఉల్లిపాయలను సంగ్రహించి అమ్ముట. చాలా బిజీగా ఉంటాడు. ఈ ఉల్లిపాయలు పండించే రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెట్టుకుని, మీరు చిన్న ఉల్లిపాయలు పండించండి, నేను అవన్నీ కొంటాను అంటూ అదో కార్యక్రమం. వాళ్ళకి చిన్న ఉల్లిపాయ విత్తనాలను సప్లై చేయడం, ఆ విత్తనాలను సంగ్రహించడం, అవన్నీ కొనడం, అవన్నీ మార్కెట్కి తీసుకొచ్చి అమ్మడం. ఎంత బిజీగా ఉంటాడంటే చాలా బిజీగా ఉంటాడు. ఈ చిన్న ఉల్లిపాయల యొక్క కార్యక్రమం ఎవరు పెట్టారు? అతను దేవుడు పెట్టాడా ఏమి? వాడే పెట్టుకున్నాడు. మనుష్యులు ఎలా ఉంటారు? ఆ చిన్న ఉల్లిపాయల స్థానంలో పెద్ద మీరు ఒక ఆశ్రమ నిర్మాణము అని కూడా పెట్టచ్చు. అలాగే చిన్న ఉల్లిపాయలకి అమ్మడానికి, ఆశ్రమ నిర్మాణానికి యాక్టివిటీ సమానమే, తేడా ఏమీ లేదు. ఇటువంటి యాక్టివిటీని ఒకదానిని తయారు చేసుకోవడం, లేకపోతే ఒక రిలీజియస్ యాక్టివిటీ పెట్టుకోవడం. ఏమిటి రిలీజియస్ యాక్టివిటీ? దృష్టాంతం చెప్పమంటారా? భగవద్గీతని 1,000,000 మంది పారాయణ చేయాలి అని పెట్టుకోవడం. నేను దానికి ఇన్ఛార్జి, నేను మొదలు పెడతా, దట్ ఈజ్ మై యాక్టివిటీ. అప్పుడు మీ అందరికీనేమో ముందు భగవద్గీత బుల్లి పారాయణ పుస్తకాలు తెప్పించాలి, అవి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. దానికి అయ్యే ఖర్చుకి ముందు ఆ సంస్థను రిజిస్టర్ చేయాలి, దానికి 80Gో 80Hో పర్మిషన్ తెచ్చుకోవాలి, డబ్బులు వసూలు చేయాలి, ఆ పుస్తకాలు పంచిపెట్టాలి. ఎవరు ఎన్నిసార్లు పారాయణ చేశారని అకౌంట్ వేసుకుంటూ కూర్చోవాలి. నేను ఒక్కడినే వేస్తే అకౌంట్ కాదు కదా, కాబట్టి దానికి అకౌంటెంట్లను పెట్టాలి, వాళ్ళ అకౌంట్లు వేస్తూ ఉంటారు. దానికి ఒక ఆర్గనైజేషన్ నిలబెట్టాలి. ఆ రకంగా ఆ 1,000,000 మంది భగవద్గీత పారాయణ చేసినప్పుడు ఎన్టీఆర్ స్టేడియం అద్దెకి తీసుకుని అక్కడ పెద్ద పండలు వేసి పెద్ద కార్యక్రమం పెట్టి మినిస్టర్ గారిని పిలిచి
కోటి భగవద్గీత పారాయణ సమారోప ఉత్సవము చేయాలి, 1,00,000 రూపాయలు 10 లక్షలు ఖర్చు పెట్టి. ఇంత పని నేను చేయాలి అంటే ఇంకా నేను రాత్రి పొగలు నిద్రపోవడం ఏమి ఉండదు, ఇదే కార్యక్రమంలో ఉండాల్సి ఉంటుంది. మీకు లోకమంతా ఇలాంటి వాళ్ళే కనపడతారు. కాబట్టి వాడిని వెళ్ళి లైఫ్ ఏమిటని అడిగితే కోటిల భగవద్గీత పారాయణ కార్యక్రమమే లైఫ్ అని చెప్తాడు. కాబట్టి లోకంలో జనులు ఈ విధంగా తమ మైండ్ తయారు చేసినటువంటి ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ తోటి నిండి అదే లైఫ్ అనుకుంటారు. అంతే తప్ప ఇది మైండ్ చేత నిర్మాణంతో సంబంధం లేకుండగా మైండ్ను మీరు పక్కన పెట్టి చుట్టూ చూడండి, మీకు లైఫ్ యొక్క మహిమ మీకు అనుభవానికి వస్తుంది. ఎందుకని చుట్టూ చూడరు అని మనం ప్రశ్న అడగాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి సెల్ఫ్ మేడ్ యాక్టివిటీ, తర్వాత ఈ కూలి పని ఆటో నడిపేవాడు, కూలీ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు. వాడికి లైఫ్ ఏమిటి? లేబర్, శారీరక శ్రమ చేస్తూ ఉండడం, దానికి అంతేమీ ఉండదు. ఇప్పుడు స్విగ్గీ భోజన పలహారాలు ఇట్నుంచెట్టు అట్నుంచెట్టు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు, దానికి అంతే ఉంటుంది. అలాగ ఎండ కొండ వర్షం ఏం లేకుండా ఏమీ అనే సంబంధం లేకుండా ఆ మోటార్ సైకిల్లో ఆయిల్ పోసుకుని దాన్ని కండిషన్లో పెట్టుకోవడం కూడా కార్యక్రమంలో భాగమే. పోసుకుని అలాగే తిరుగుతూ ఉండడం, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి. వాడికి ఎండ్లెస్ వర్క్. ఆటో అంతే, కూలి పని అంతే. ఈ లేబరర్స్ వాళ్ళకి లైఫ్ ఏమిటంటే ఎండ్లెస్ వర్క్, రెస్ట్ అనే సంబంధం లేకుండా ఎండ్లెస్ లైఫ్ ఉంటుంది. ఏం లైఫ్ అది? ఇటువంటి లైఫ్ని ఈ విధంగా దర్శించిన మనిషి హ్యాపీగా ఉండగలుగుతాడా? ఉండలేడు. హ్యాపీగా ఎలా ఉండగలుగుతాడు? ఇంతటి ఘర్షణతో ఉన్నప్పుడు ఆ ఘర్షణ దుఃఖాన్ని ఉత్పత్తి చేస్తుందే తప్ప మీకు హ్యాపీనెస్ని ఎక్కడి నుంచి ఇస్తుంది? ఇవ్వదు. అసలు అంచేతనే మనిషి జీవితం అనగానేమి అనే ప్రశ్న కూడా వేసుకోడు. ప్రశ్న వేసుకునేంత వెసులుబాటు కూడా ఉండదు. అలా మూర్ఖంగా బతికేస్తూ ఉండడమే. అంచేతనే అటువంటి మనిషి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వర్గం ఉన్నది, ఇక్కడ వైకుంఠము గలదు, ఆ స్వర్గంలో నువ్వు ఎంత తిన్నా డయాబెటీస్ రాదు, మీరు ఇలాగ లావ్ అయిపోతారు, డయాబెటీస్ వచ్చి ఈ సమస్యలు ఉండవు, మీరు ఎంతైనా తినేసేయచ్చు, కోక్కులు ఎన్ని తాగేసినా మీ ఆరోగ్యం దెబ్బతిన్నదు అని ఆ విధంగా చెప్పే. తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది, 24/7 పార్టీ ఉంటుంది, మీరు అలసిపోరు. స్వర్గం అంటే అది. మరి లేకపోతే అలసిపోతే ఏమున్నది? అలసట ఉండదు. అలా అమృతాన్ని మీరు అలా తాగుతున్నా ఇక్కడ అమృతం ఒక లెవెల్ దాటి, అమృతం కాబట్టి ఒక లెవెల్ దాటితే వాంతి చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఆ సమస్య ఉండదు. ఎంత తాగినా ఇంకా తాగొచ్చు. అక్కడ తృప్తి అనేది ఉండదు. తృప్తి అనేది వచ్చిందంటే ఆ సంతోషానికి బ్రేక్ పడిపోయినట్టే. ఇప్పుడు గారెలు తినాలంటే 3 గారెలు తినేప్పటికి తృప్తి వచ్చింది అనుకోండి, ఇంకా ఆ గారెలు తినే ఆనందం మీకు దుఃఖం ఆనందం లేకుండా పోతుంది, ఇంకా దుఃఖం కింద మారిపోతుంది. అది అలా ఉండదు. అటువంటి స్వర్గము. అబ్బో అలాగా అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అక్కడ అందమైన అమ్మాయిలు ఉర్వశి రంభ ఇత్యాదులు ఉంటారు, వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అని అమ్మాయిల పేర్లన్నీ చెప్పడం, బయోడేటా అంతా చెప్పాడు. పూర్వశి ఘృతాచి పూర్వచిత్తి రప్సరాహ అంటూ అంతా చెప్పాడు. అనేప్పటికీ అమ్మో అలాగా అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే ఓ రిచువల్ ఉంటుంది, ఇది చెయ్యాలి. అటు పడిపోతూ ఉంటాడు మనిషి. వాడికి లైఫ్ అంటే ఇప్పుడు ఆనందము సుఖము అనే మాట లేదు. ఆనందమన్నా సుఖం మీరు ఏ పేరు పెట్టినా అది భవిష్యత్తులోనే ఉంటుంది. అది హెవెన్లో స్వర్గంలో ఉంటుంది. ఈ స్వర్గం అని వాళ్ళు వైదికులు, వాళ్ళ అమాయకులు పాపం స్వర్గం అనేవారు. దేన్నైతే అబ్రహామిక్ ఫైత్స్లో ఒక మతం హెవెన్ అంటుంది, ఇంకో మతం ప్యారడైజ్ అంటుంది. మళ్ళీ దాంట్లో కూడా భాష మార్పు. హెవెన్ అన్నవాడు ప్యారడైజ్ అండు, ప్యారడైజ్ అన్నవాడు హెవెన్ అండు. మన వాళ్ళు దాన్ని స్వర్గం అన్నారు. ఏదో మరి కరస్పాండింగ్గా మనం పేరు పెట్టుకోవాలి కదా. అయితే మన స్వర్గానికి వాళ్ళ ప్యారడైజ్ హెవెన్లకి తేడా లేకపోలేదు. మన స్వర్గంలో దేవుడు ఉండడు, ఇంద్రుడు ఉంటాడు, దేవుడు ఇంకో చోట ఉంటాడు. వాళ్ళ హెవెన్లో లేక ప్యారడైజ్లో దేవుడు కూడా ఉంటాడు. సో ఎడిషనల్ అడ్వాంటేజ్లు ఏవో అలాంటివి ఉంటాయి.
కాబట్టి అక్కడ ఉంటుంది సుఖమనో ఏదనో అక్కడ ఉంటుంది తప్ప ఇక్కడేమీ ఉండదు. కాబట్టి దీంట్లో పడిపోతాడు, ఈ ఫ్యూచర్ హెవెన్లో పడిపోతాడు. అంచేతనే మన వాళ్ళు తెలివితేటలు అయిన పని చేశారు. ఈ హెవెన్ను అది అరిగిపోయింది. అరిగిపోవడం అంటే అరిగిపోయిన టేప్ రికార్డర్లాగా సువర్గం లోకంగమయతి అని ఎప్పుడూ స్వర్గం లోకం భూర్భువస్వ అది విసిగెత్తిపోయి వాళ్ళకి దాని మీద రుచి తగ్గి ఆ స్వర్గం స్థానంలో వైకుంఠాన్ని పెట్టారు. ఎవడో ఒకడు పెట్టాడు, ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు పెట్టాడు, వైకుంఠం అని పెట్టాడు. అక్కడ విష్ణువుని దేవుణ్ణి ప్రతిష్ఠించాడు. వీడే అన్నీ వీడే చేసేస్తాడు. ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు. ఒకడు కాకపోతే 2, 3, 4 ఒకటి 2 జనరేషన్స్ అయ్యేప్పటికీ అది సెట్ అవుతుంది. ఇంకొకడు కైలాసం పెట్టాడు. ఇదే వైకుంఠం ఇదే కైలాసం అని అనరు, అక్కడ ఉంటాయి. అక్కడికి ఎలాగ వెళ్ళడం? వైకుంఠానికి వెళ్ళాలి. ఎలాగ వెళ్ళడం? విమానంలో వెళ్ళాలి. రియల్లీ లిటరల్గా విమానంలో వెళ్ళాలి. మరి ఆ విమానానికి సీటు కావాలంటే వీసా కావాలి. ఆ వీసా ఎవరు ఇప్పిస్తారు? ఇప్పుడు మీకు జపాన్ వీసా కావాలంటే ఇప్పించే ఏజెంట్ ఉన్నాడా లేడా? చిక్కటపల్లిలో ఉన్నాడు. నాతో చెప్పాడు ఒక ఆయన, నీకు నేను వీసా 15 రోజుల్లో తీసుకొచ్చేస్తాను. పొల్లవయాలు అంతటి వాడివే, నాకు సందేహం ఏమీ లేదు, కానీ నాకే ఓపిక లేదు ఇప్పుడు చెప్పాలి కానీ నేను చెప్పాను. కాబట్టి వీసా ఇచ్చేవాడు ఉంటాడు, రష్యా వీసా ఇచ్చేవాడు ఉంటాడు, యూరప్ వీసా ఇచ్చేవాడు ఉంటాడు. అలాగే వాళ్ళు దాన్ని వర్కౌట్ చేసి దానికి కావాల్సిన సమాచారం అంతా పోగేసి ఆ పేపర్స్ అన్నీ మీ దగ్గరికి వచ్చి తీసుకుని సబ్మిట్ చేసి వీసా తీసుకొస్తారు. దే డూ దాట్. అలాగే ఓ గురువు ఉంటాడు, ఆయన మనల్ని అందరినీ వైకుంఠానికి పట్టుకెళ్ళి ఏర్పాటు చేస్తానంటాడు. అక్కడ ఒక చెరువు తవ్విస్తాడు. చెరువు తవ్వించి దాంట్లో నీళ్లు నింపుతాడు. స్విమ్మింగ్ పూల్ లాగా చెరువు తవ్వించి నీళ్లు నింపుతాడు. నింపి దాంట్లో పడవ ఒకటి పెడతాడు, ఓ బోట్ ఒకటి తీసుకొచ్చి పెడతాడు. ఆ బోటుకి ముందు నామాలు పెడతాడు. ఆ బోటుకి అన్ని వైపులా నామాలు పెడతాడు. నామాలు పెట్టేటంటే అది దేవుడు బోట్ అన్నమాట. దాంట్లోకి మీరు ఎక్కారంటే కాళ్ళు వెరక్కొడతారు, జాగ్రత్త. దాంట్లో దేవుణ్ణి కూర్చోబెడతాడు, ఆసనం వేసి దేవుణ్ణి కూర్చోబెడతాడు. దాంట్లో కూర్చోబెట్టడానికి స్పెషల్గా దేవుణ్ణి ఇత్తడితోటి కంచుతోటి చేపిస్తాడు. ఆ దేవుడికి బంగారం వజ్రాల ఆభరణాలు పెడతాడు. మళ్ళా టిన్ గాడ్స్ అని అంటారు. పెట్టి ఆ దేవుణ్ణి ఆ బోట్లో కూర్చోబెడతాడు. తను వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ కూర్చుని ఆ బోట్ని ఇటు అటు తిప్పుతాడు. తెప్పోత్సవము అని దానికి పేరు పెడతాడు. ఎందుకురా ఈ ఉత్సవం అంటే, ఇది ఎవడు చేస్తాడో వాడు వైకుంఠానికి పోతాడు అని చెప్తాడు వీడు. సార్ దొందుకు దొందే, వీడికి తగ్గవాడు వాడికి తగ్గవాడు వీడు. నేను ఒక సినిమాలో ఎక్కడో చూశాను, ఏదో బిట్టు, ఒకడు ఏం చేస్తాడంటే చార్మినార్, వెరీ ఇంట్రెస్టింగ్, చార్మినార్ అమ్మేస్తాడు చూపించి, అదిగో చార్మినార్, అది నీదే అన్ని వీడు కొనుక్కుంటాడు. చార్మినార్ ఏం చేయాలి? కొనుక్కుని ఏం చేస్తావంటే, నువ్వు పని చేయి, చార్మినార్ కొనుక్కుని దాన్ని ఎవడు దర్శించడానికి వచ్చినా 100 రూపాయలు టికెట్ పెట్టు. అలాగా రోజుకి ఎంతమంది వస్తారంటే 1000 మంది వస్తారు. అంటే రోజుకి 1,00,000 సంపాదించవచ్చు. కానీ నేను నీకు 50,000కే అమ్ముతున్నా చార్మినారు, నువ్వు రోజుకి 1,00,000 సంపాదించవచ్చు. సరే అని వీడు కొనుక్కుంటాడు చార్మినార్. వాడికి వీడికి తేడా ఏమీ లేదు. వీడు అంతటి బుద్ధిమంతుడే. తెప్పోత్సవం చేస్తే వైకుంఠానికి వెళ్ళొచ్చు అంటే వీళ్ళందరూ వెళ్ళి క్యూలో నిలబడి డబ్బులు కట్టి దాంట్లో ప్రవేశిస్తారు. అమేజింగ్ ఫెలోస్. వాట్ దే అండర్స్టాండ్ అబౌట్ లైఫ్ని, సుఖాన్ని, ఆనందాన్ని, భవిష్యత్తుకి, వైకుంఠానికి, కైలాసానికి, స్వర్గానికి తాకత్తు పెట్టి వీళ్ళు బతుకుతూ ఉంటారు. ఇప్పుడు అన్హ్యాపీగా బతుకుతూ ఉంటారు. ఎందుకంటే సుఖాన్ని అక్కడికి తాకట్టు పెట్టినవాడు ఇప్పుడు అన్హ్యాపీగా, మరి ఇప్పుడు అన్హ్యాపీగా బతకడు. ఇప్పుడు బంగారపు నెక్లెస్ తాకట్టు పెట్టారనుకోండి, మీరు ఆ నెక్లెస్ని ఎప్పుడు మెడలో వేసుకుని ఎంజాయ్ చేస్తారు అంటే తాకట్టు విడిపించుకున్నాక మెడలో వేసుకుని ఎంజాయ్ చేస్తారు, అంతే కదా. తాకట్టులో ఉండగా చేయలేరు. కాబట్టి వీడు సుఖాన్ని, స్వర్గానికి తాకట్టు పెడతాడు. వాడు ఏమర్థం చేసుకుంటాడు జీవితాన్ని?
వాడికి జీవితాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడో ఆ సుఖం లభిస్తుంది అని. కాబట్టి మీరు ఈ విధంగా సుఖమును కోరి సుఖాన్ని పొందలేరు. సుఖమును కోరి సుఖాన్ని పొందలేరు. సుఖమును కోరడం మానేస్తే మీరు ఏమైనా సుఖాన్ని పొందే అవకాశం ఉంటుంది. సుఖమును కోరుచున్నారు అంటే మీరు కోరే సుఖము వర్తమానంలో ఉంటుందా, భవిష్యత్తులో ఉంటుందా? భవిష్యత్తులో ఉంటుంది. ఎందుకని? మీరు కోరుతున్నారు కనుక. మీరు కోరుతున్నారు కాబట్టి మీ దగ్గర లేదు. అది మీ దగ్గర ఉంటే మీరు ఎందుకు కోరుతారు? మీ దగ్గర లేదు. నా మెడకాయపై తలకాయ ఉండాలని ఎవడైనా కోరుతాడా? కోరడు. ఎందుకంటే మెడకాయపై తలకాయ ఉండనే ఉన్నది. కాబట్టి ఏది ఉన్నదో దానిని కోరడు, ఏది లేదో దానిని కోరుతాడు. సుఖమును కోరుతున్నాడు అంటే సుఖము లేదు, వర్తమానమునందు సుఖము లేదు, అది భవిష్యత్తులో ఉంటుంది. ఈ దృష్టిలో మీరు ఉన్నంత వరకు మీరు సుఖమును పొందలేరు. మీరు సుఖమును కోరడం మానేసేయాలి. మానేసి ఆకాశం కేసి చూడాలి. అక్కడ ఉన్నదానిని దర్శించాలి. దాని ఏ రకమైన ప్రాజెక్షన్ లేకుండా ఉన్నదానిని దర్శించాలి. వినీలాకాశము, మేఘములు, మెరుపులు, గర్జనలు, వర్షము, ప్రకృతి అంతా పులకరిస్తోంది. దానిలో నేను కూడా భాగమైపోవాలి. చల్లని గాలి వీచినట్లున్నది, ఏదో మన వర్ణనకి తగ్గట్టుగా. అలాగే ఓ గాలి తెర వచ్చినట్టు ఉన్నది. కాబట్టి ఆ సుఖంలో, ఆ ప్రకృతిలో మనం భాగమైపోవాలి. దట్ ఈజ్ లైఫ్. ఇప్పుడు నేను చెప్పింది దట్ ఈజ్ లైఫ్. ఆ లైఫ్లో యూ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ లైఫ్. దాంట్లో భాగమైపోవాలి తప్ప లైఫ్ని సమష్టి నుంచి విడదీయకూడదు. ఎప్పుడైతే మీరు సుఖమును కోరడం మానేసి సమష్టిలో కలిసిపోతారో అప్పుడు మీకు సుఖము సహజంగా దానంతటదే లభిస్తూ ఉంటుంది, వర్తమానంలోనే లభిస్తూ ఉంటుంది. తర్వాత మీలో మంచిదనం ఉండాలి. మంచిదనము, మంచిదనమే మతము అన్నాడు కవి. విన్నారో లేదో? దాన్ని మతవాదులు అంగీకరించరు. మంచిదనం మతం ఏమిటి? మతం అంటే కట్టుబొట్టు, జుట్టు, రిచువల్, దాన్ని మతం అంటారు వీళ్ళు. మనకి మామూలుగా మతం అనేది ఏ విధంగా మనకి కండిషన్ అయి ఉన్నామంటే కట్టు, బొట్టు, జుట్టు, యాత్ర, రిచువల్, 5 అంశములు కలిస్తే మతం అవుతుంది. అది మతం అంటే. ఆ విధంగా మనుష్యులు కండిషన్ అయి ఉంటారు. వాడికి ప్రకృతిలో భాగమైపోవుట అనేది ఎరుగడు. వాడు ఒక కల్పిత కండిషనింగ్లో బతుకుతూ ఉంటాడు. వాడికి మంచిదనము మనం చెప్తే, మంచిదనము మతము అని చెప్తే వాడికి అది ఎక్కదు, తలకి ఎక్కదు. ఎందుకంటే మతము కట్టుబొట్టు, జుట్టు, యాత్ర, కర్మ, అది మతం అంటే. అంచేతనం నామం పెట్టేయాలి, వేషం వేసేయాలి, పచ్చటి ఆకుపచ్చటి వస్త్రాలు, పసుపచ్చటి వస్త్రాలు కట్టేయాలి, నామం పెట్టేయాలి, గుండు చేసేయాలి, క్యూలో దూరేయాలి, లంచం ఇచ్చేయాలి, దర్శనానికి వెళ్ళిపోవాలి, తోసేయాలి, దేవుణ్ణి దర్శించేయాలి, లడ్డు కొనేయాలి, తినేయాలి. ఇది మతం. వీడి మతం కూడా ఇదే మతం. వాడి దగ్గరికి వెళ్ళి మంచిదనము మతమురా అని చెప్పు, వాడు వెండవు. క్యూలో ఎదుటివాడిని తోసేయకురా, మంచిదనం మతం రా అని చెప్పండి. మీరు క్యూలో నిలబడి తోసేసి వాడికి చెప్పండి, వెండవు. నాకు అయింది మంగళం ఒకసారి. నేను కేదార్నాథ్ వెళ్ళాను. కేదారేశ్వరుని అంత నడిచి వెళ్ళానండి. డోలీలో వెళ్ళలేదు, డోలీలో ఎక్కను. ఇంకొకటి భుజం మీద ఎక్కే హక్కు మనకెక్కడ ఉన్నది? గుర్రం అసలే ఎక్కేది లేదు. హెలికాప్టర్ ఉంటే ఎక్కుతా, పర్వాలేదు. అప్పటికి హెలికాప్టర్ రాలేదు, తర్వాత వచ్చింది హెలికాప్టర్. నేను వెళ్ళినప్పుడు హెలికాప్టర్ రాలేదు. హెలికాప్టర్ వస్తుందని అంటున్నారు. ఫాటా అని ఒక ప్లేస్ ఉంది, ఆ ఫాటా నుంచి హెలికాప్టర్ వెళ్తుంది. అయితే అక్కడ ఉండే ఈ డోలీ గుర్రాల వాళ్ళందరూ కూడా ధర్నా చేసి ఆపారు దాన్ని. వాళ్ళు ధర్నా చేసి ఆపారంటే ఈ నెలలో రాదు, మళ్ళీ నెలలో వస్తుందని దాని అర్థం. మీరు దేనిని అపోజ్ చేస్తారో
అది ఈ వారం రాదు, లేక ఈ నెల రాదు, మళ్ళీ ఈ నెల వస్తుంది, దాని లెక్కది. కాబట్టి నేను ఈ నెలలో ఉన్నాను అక్కడ, కాబట్టి ఈ నెల నాకు హెలికాప్టర్ అవకాశం లేదు. ఫాటా తర్వాత వెళ్ళిన వాళ్ళందరూ హెలికాప్టర్లో వెళ్ళారు. నేను నడిచి వెళ్ళి అక్కడ దర్శనం ఎలాగా క్యూలో నిలబడదాం, ఈ వేళ అవ్వదు దర్శనం, మళ్ళీ కిందకి దిగాలి, మళ్ళీ గ్రూపు ఇది అది అని. వీళ్ళు దేవాంతకులు వీళ్ళు ఏం చేశారంటే ఒక పురోహితుడిని, ఒక పూజారిని పట్టుకుని ఆయనకి డబ్బులు ఇచ్చి జరాసంధ ద్వారము అని ఒకటి ఉంటుంది, ప్రతి గుడికి ఉంటుంది. అది అంటే వెనక దొడ్డి గుమ్మం అని అర్థం. జరాసంధ ద్వారము అంటే సంస్కృత పదం, అచ్చ తెలుగు దొడ్డి గుమ్మము. దాని ద్వారా లోపలికి తీసుకెళ్ళి కేదారేశ్వరుణ్ణి అలా ముట్టించేసి తీసుకొచ్చేస్తారు. దానికి వీళ్ళు ఏర్పాటు చేశారు. నేను ఒక్కడనే కాదంటే నువ్వు ఒక్కడో ఇక్కడ ఉండు, బస్సు వెళ్ళిపోతుంది, నీ బతుకు నీ చావు నువ్వు చావు అంటే సరే కానీ ఇవ్వండి అన్నాను నేను. అప్పుడు ఐ హ్యావ్ ఫాలోడ్ దట్. ఆ ప్రొసీజర్ వాళ్ళే చేశారు, నేనేమీ చేయలేదు. వాళ్ళతో పాటుగా వెళ్ళిపోయి ఆ కేదారేశ్వరుని ముట్టేసుకుని బయటకు వచ్చేసాను. ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఐ డిడ్ నాట్ కన్సిడర్ ఇట్ ఎన్ అచీవ్మెంట్. అలా అనిపించలేదు నాకు. సో మతమును ఆ స్థితికి పట్టుకొచ్చినాం మనం. మతము అది కాదు, అది చాలా కల్పితమైనటువంటి వ్యవహారము. మంచిదనమే మతము. ప్రేమ, మేఘమును ప్రేమించండి, కోకిలను ప్రేమించండి, పుష్పాన్ని ప్రేమించండి, మొక్కను ప్రేమించండి, చెట్టు నుంచి రాలే ఎండుటాకును మీరు ప్రేమించండి. ప్రేమ. యాంబిషన్ ఉండకూడదు, నేను స్వర్గానికి పోవాలి, వైకుంఠానికి పోవాలి, లేకపోతే నాకు ఈ ఆశ్రమానికి హెడ్ అవ్వాలి, లేకపోతే ₹1,00,00,000 సంపాదించాలి, పెద్ద బిల్డింగ్ను ఇటువంటి యాంబిషన్ ఉంటే, ఆశ ఉన్న చోట ప్రేమ ఉండదు, మంచిదనం ఉండదు. అది లేని చోటనే ప్రేమ మంచిదనము వికసిస్తాయి. తర్వాత మీ హృదయంలో జిజ్ఞాస, సత్యాన్వేషణ ఉండాలి. మనం సత్యమును ఆవిష్కరించుకోవాలి అనే అన్వేషణ మీలో హృదయంలో ఎప్పుడూ ఉజ్వలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ లైఫ్ యొక్క వాస్తవికతను దర్శించగలుగుతారు. సరిపడిందండి? వాట్ ఈజ్ లైఫ్? అటువంటి వాస్తవికతను మీరు దర్శించినప్పుడు మీలో యాంబిషన్ ఉండదు, ఏదో పొందాలనే వెదుకులాట ఉండదు, భవిష్యత్తు కేసు చూచే పిచ్చిదనం ఉండదు. కాబట్టి భయం ఉండదు, బెంగ ఉండదు, అజ్ఞానం ఉండదు, కండిషనింగ్ ఉండదు. మీరు వర్తమానంలో నిలిచి ఉంటారు. ఎక్కడుంటారో అక్కడే ఉంటారు. మేఘం చూడడానికి బస్సు ఎక్కక్కర్లేదు, రైలు ఎక్కక్కర్లేదు. ఉదయించే సూర్యుడిని చంద్రుణ్ణి చూసి దండం పెట్టుకోవడానికి టికెట్టే ఉండదండి. టికెట్ ఉండదు, క్యూ ఉండదు, బస్సు ఎక్కక్కర్లేదు, రైలు ఎక్కనక్కర్లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉంటుంది తప్ప సూర్య ఎక్స్ప్రెస్ ఏమి ఉండదు. సూర్యుడు మీరు తెల్లవారేపటికి బయటికి వెళ్తే ఆ టైంలో నిద్రపోకుండా ఉంటే చాలు, బయటకు ఆయన వస్తాడు, దర్శించవచ్చును. కాబట్టి ఆ ప్రకృతిలో మమేకమొకట ద్వారా మంచితనముతో, ప్రేమతో, లేక్ ఆఫ్ యాంబిషన్, ఏదో పొందాలనేటువంటి వెదుకులాట లేకుండా అతి సహజముగా ఆ ప్రకృతిలో మీరు కలిసిపోగలిగితే అక్కడ ఆ ప్రకృతి యందు మీరు లైఫ్ అంటే ఆ పరమాత్మ యొక్క శక్తి మీకు అనుభవానికి వస్తుంది. పరమాత్మ యొక్క శక్తి ద్వారా పరమాత్మయే మీకు అనుభవానికి వచ్చును. కాబట్టి ఆ వర్షం కురుస్తోంది, మెరుపులు మెరుస్తున్నాయి, 4 వైపులో కూడా మెరుపులు 4 దిక్కులను ప్రకాశంగా చేస్తున్నాయి. నేను వెళ్ళి ఆ వర్షంలో నిలబడ్డాను, నేనంతా తడిసిపోయాను అని అంటున్నాడు. మీరు ఎప్పుడైనా తడిసిపోయారా? ఎప్పుడు తడిసిపోకుండా జాగ్రత్త వహించడమేనా? ఎప్పుడైనా తడిసిపోయారా? నేను ఓసారి చూశాను, వర్షం పడుతోంది, సరే నేను తడిసిపోతే నాకు జలుబు చేస్తుంది, నాకున్న పరిస్థితిలో నేను తడిసిపోలేను పని కట్టుకుని. కానీ ఒక్కసారి గొడుగు పక్కకి తీసి ఆ వర్షాన్ని కొంత శిరస్సు మీద ధరించటం, దేహం మీద పడడం, దాంతో మమేకమవడం,
అది ఒక పుణ్యకర్మగా గంగా స్నానంగా పెద్దలు భావించేవారు. నేను చూశాను అలాగా. నేను కూడా అలాగే భావిస్తాను. వర్షం వచ్చినప్పుడు తడిసిపోవడం గురించి నేను కంప్లైంట్ చేయను. తడిసిపోతే తడిసిపోతాను. వర్షం నింద్యాత్ ఉపనిషత్తే, ఛాందోగ్యోపనిషత్తు. సో వర్షమును నింద్యాత్ అని ఎలా అయితే ఉన్నదో తైత్రీయంలో, వర్షం నింద్యాత్ అని ఛాందోగ్యంలో ఉన్నది, 2వ అధ్యాయంలో ఉంది. వర్షమును నిందించము. మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది వర్షం వచ్చినప్పుడు. ఇబ్బంది ఎందుకైంది? మనకేదో లక్ష్యాలు ఉన్నాయి, ఎక్కడికో ఏవో మనం జీవితంలో ఒక మెకానికల్ లైఫ్ జీవిస్తూ ఉంటాం కనుక వర్షం మనకి ఇబ్బంది అవుతుంది. లేకపోతే వర్షంలో ఇబ్బంది ఏమున్నది? వర్షం పడితే ఇంటర్నెట్ పోయింది కాబట్టి వీడు ఇబ్బంది పడతాడు. అదే ఇంటర్నెట్ మాట పక్కన పెట్టి వర్షాన్ని దర్శించటం కనుక మీరు అభ్యాసం చేయగలిగినట్లయితే, వర్షంలో ఆ పరమేశ్వరుని యొక్క విభూతిని మీరు దర్శించగలిగినట్లయితే మీరు గొప్ప ఉపాసకులుగా అయిపోతారు. అక్కడ ఉపాసన ఒక్కటే కాదు, జ్ఞానము కూడా గలదు. వర్షమునందు ఏది గలదో మేఘములయందు సర్వమునందు ఉన్న పరమాత్మయే నాయందు కూడా గలడు. సర్వమునందు అది ఉపాసన అవుతుంది. ఆ సర్వము నేనే అనే సర్వాత్మభావంలో కనుక మీరు ఉన్నట్లయితే వర్షంలో నిలబడి ఈ వర్షము నేనే, మేఘము నేనే, ఆ మెరుపులు, ఆకాశము సర్వము నేనే అనే సర్వాత్మభావాన్ని కూడా మీరు అనుభవానికి తెచ్చుకోగలిగితే అప్పుడు అది జ్ఞానం అవుతుంది. కాబట్టి వర్షమునందు మీరు ఉపాసనను జ్ఞానమును రెండింటినీ కూడా అనుభవానికి తెచ్చుకోవచ్చును. అదే ఆయన అంటాడు. మామూలుగా ఆయన బ్రహ్మ అనే ధోరణిని నిర్గుణ పరబ్రహ్మని చెప్పినాడు పైన. ఆ ధోరణి నుంచి పక్కకి జరిగి సగుణ బ్రహ్మని మన ముందు పెడుతున్నాడు. ఈ సగుణ బ్రహ్మ యందు కూడా మీరు ఉపాసనగా దాన్ని స్వీకరించవచ్చును, లేక జ్ఞానముగానే స్వీకరించవచ్చును కూడా. నేను తడిసిపోయాను అన్నాడు. నేను తడిసిపోయాను. కబీరో దాస ఆర్ద్రిత.